జిల్లా కేంద్రంలోని జనకపూర్లో మేడేకి సంబంధించినటువంటి జెండాను ఈరోజు ఐఎఫ్టియు సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే 1886 సంవత్సరంలో ఆ రోజు 12 గంటల పని దినాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 8 గంటల పని దినం కావాలని చెప్పి అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క కార్మికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా దగ్గర 10-12 మందికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులను ఉరిగూడ తీసినటువంటి సందర్భం ఉంది. ఆ యొక్క కాల్పులు జరిగినటువంటి సందర్భంగా ఆ జెండా అంతా ఎర్రగా మారినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి 1889లో ఎంగెల్స్ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేడే సందర్భంగా మే 1కు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అన్ని రకాల కార్మికులు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్నటువంటి చాలా చట్టాలను కేవలం 4 చట్టాలుగా మార్చి కార్మికుల్ని గతంలో ఏదైతే సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కూడా పని దినం లేకుండా చేసేటువంటి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి దీనంతటి కూడా కార్మికులందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలి. ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో భవన నిర్మాణం కానీ ఇతర హాస్టల్ వర్కర్స్ కానీ కేజీబీవీ కానీ అదేవిధంగా పెయింటింగ్ వర్కర్స్ ఎలక్ట్రీషియన్స్ అందరు వర్కర్స్కు 8 గంటల పని దినం కోసం మళ్ళీ మనం కొత్తగా ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా కార్మిక వర్గం అంతా దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేసి ఐఎఫ్టియుగా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మేము కార్మిక లోకానికి పిలుపునిస్తున్నాం.